హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుధాకర్. వెల్కమ్ టు సుధాకర్ స్టడీ సర్కిల్. హాయ్, ఈ రోజు నుండి మనం ఫ్రెండ్స్ డిఎస్సి కోసం ఎస్జిటిస్కి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్స్కి ఉపయోగకరంగా మనం 10th క్లాస్లో రోజుకు ఒక్కొక్క లెసన్ నుండి మనం బిట్స్ చెప్పుకుందాం పిల్లలు. ఈరోజు ఫస్ట్ లెసన్ ఫ్రెండ్స్ భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇది 10th క్లాస్ పిల్లలకి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇద్దరికీ కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ద్వీపకల్ప పీఠభూమికి సంబంధం లేని పర్వతాలు. ఇక్కడ దీనికి ఆన్సర్గా మనం ఆరావళి పర్వతాలని చెప్పవచ్చు. ఆరావళి పర్వతాలు అనేవి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమికి దీనికి సంబంధం లేదు. మిగిలిన ఆప్షన్ చూద్దాం పిల్లలు. ఫ్రెండ్స్, సహ్యాద్రి అంటే పశ్చిమ కనుమలు. ఇవి ద్వీపకల్ప పీఠభూమి పశ్చిమ సరిహద్దుగా ఉన్నాయి. అలాగే నీలగిరులు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి ద్వీపకల్ప పీఠభూమికి. తూర్పు కనుమలు ద్వీపకల్ప పీఠభూమి తూర్పు సరిహద్దుగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, డాష్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు లేదు. మహారాష్ట్రతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు లేదు. ఇక్కడ ఆన్సర్ సిగా చెప్పవచ్చు. మిగిలిన ఆప్షన్ చూద్దాం. ఒడిశా ఆంధ్రప్రదేశ్తో ఈశాన్య సరిహద్దు ఉంది. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ దక్షిణ సరిహద్దు ఉంది. తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్కి పశ్చిమోత్తర సరిహద్దుగా ఉందని చెప్పవచ్చు. తర్వాత బృహత్ హిమాలయాలు అనగానేమి? బృహత్ హిమాలయాలు అంటే హిమాద్రి. అంటే హిమాలయాల్లో ఉన్నటువంటి 3 వరుసల్లో అత్యంత ఎత్తైనవి ఏవంటే హిమాద్రి కాబట్టి దీనికి బృహత్ హిమాలయాలుగా కూడా పేరుగా పిలవవచ్చు. తర్వాత మిష్మీ కొండలు గల రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్గా చెప్పవచ్చు. ఇక్కడ ఆన్సర్ మిష్మీ కొండలు ఎక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఏ కొండలు ఉన్నాయో చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు ఉన్నాయి. అస్సాంలో ఖచార్ కొండలు ఉన్నాయి. అలాగే మేఘాలయలో కాశీ, గారో, జైంతియా కొండలు ఉన్నాయి. ఇక్కడ మిష్మీ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఫోర్త్ ఆన్సర్ సిగా చెప్పవచ్చు. తర్వాత క్రింది వానలో హిమాలయ నది ఏది అంటే సింధు నది. భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఏకైక రాష్ట్రం. ఈ ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఈ సింధు నది అనేది ప్రవహిస్తుందని చెప్పవచ్చు. ఈ మహానది అనేది నెక్స్ట్ కృష్ణ, గోదావరి అనేవి దక్షిణ భారతదేశ నదులు లేదా ద్వీపకల్ప నదులు కాబట్టి హిమాలయాలతో సంబంధం లేదు. ఇక్కడ హిమాలయ నది ఏదంటే సింధు నదిగా చెప్పవచ్చు. అలాగే సహ్యాద్రులు అని వేటిని అంటారంటే పశ్చిమ కనుమలు కాదు ఫ్రెండ్స్, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండలు, రాజ్మహల్ కొండలు. ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇందులో సహ్యాద్రులు అని వేటిని అంటారంటే పశ్చిమ కనుమల్ని సహ్యాద్రులు అంటారు. తర్వాత అనామలై కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? అనామలై కొండల్లో ఎత్తైన శిఖరం ఏదంటే అనైముడి. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అనామలై కొండల్లో ఎత్తైన శిఖరం ఏదంటే అనైముడి. ఇది పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరంగా చెప్పవచ్చు దీన్ని. అలాగే దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్పవచ్చు. ఇప్పుడు మిగిలినవి ఎక్కడున్నాయో చెప్పుకుందాం ఫ్రెండ్స్. దొడబెట్ట, నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట. అలాగే గురుశిఖర్, రాజస్థాన్లో ఉన్నటువంటి ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురుశిఖర్. అట్లాగే అరవయకొండ, భారతదేశంలో ఉన్నటువంటి తూర్పు కనుమల్లో ఎత్తైన కొండగా అరవయకొండని చెప్పవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో చింతపల్లి దగ్గరలో ఉంది. అరవయకొండ అనేది తూర్పు కనుమల్లో ఎత్తైన కొండగా చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు 7th ఆన్సర్ ఏదంటే అనామలై కొండలు ఎత్తైన శిఖరం ఏదంటే అనైముడి. 7th ఆన్సర్ ఏ. తర్వాత హిమాలయ దిగువ భాగంలో గులకరాళ్లతో కూడిన ప్రాంతం ఏదంటే బాబర్ అనే ప్రాంతం హిమాలయ దిగువ భాగంలో ఉన్నటువంటి గులకరాళ్లతో కూడిన ప్రాంతంగా చెప్పవచ్చు బాబర్. ఇప్పుడు బాబర్ అనేది గులకరాళ్లతో కూడిన ప్రాంతం. ఇప్పుడు టెరాయ్ అంటే చిత్తడి నేలలుగా చెప్పవచ్చు. తర్వాత నల్లమృత్తికలు అంటే నల్లమట్టి ఉన్నటువంటి నేలలు. తర్వాత బంగారు అంటే పురాతన కాలంలో ఏర్పడినటువంటి నేలలుగా చెప్పవచ్చు. ఇప్పుడు 8th ఆన్సర్గా మనం ఏగా చెప్పవచ్చు. తర్వాత భారత ప్రామాణిక కాలానికి గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి గల తేడా 5:30 గంటలు. మరి ఫ్రెండ్స్ ఇక్కడ 5:30 గంటలు ఇచ్చాడు. ప్లస్ 5:30 గంటలు, మైనస్ 5:30 గంటలు. ప్లస్ అంటే ముందు, మైనస్ అంటే వెనక. మనం గ్రీనిచ్ కన్నా ముందున్నామే వెనుకున్నామంటే ముందే ఉన్నాం కాబట్టి ప్లస్ 5:30 గంటలు. అంటే గ్రీనిచ్ అనేది లండన్లో ఉంది కాబట్టి లండన్ కన్నా భారతదేశంలో 5:30 గంటల ముందే సూర్యోదయం అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా మనం ప్లస్ 5:30 గంటలు ఏగా చెప్పవచ్చు. తర్వాత ఏది తప్పుగా జతపరచబడింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో తప్పుగా జతపరిచింది ఏంటంటే పాట్కాయ్ ఉత్తరప్రదేశ్ అని ఇచ్చాడు. ఇది ఇక్కడ రాంగ్ ఆన్సరు.
పాట్కాయ్ హిల్స్ ఎక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పాట్కాయ్ ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్గా చెప్పవచ్చు. మిగిలినవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. జమ్మూ కొండలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. మిష్మీ కొండలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అలాగే అస్సాంలో కచార్ కొండలు ఉన్నాయి. ఇక్కడ తప్పుగా జతపరిచింది ఏంటంటే పాట్కాయ్ ఉత్తరప్రదేశ్. ఊటీ తమిళనాడులో ఉన్నటువంటి ఊటీ ఈ క్రింది పర్వతాల్లో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే నీలగిరిలో ఉంది. నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి హిల్ స్టేషన్ లేదా వేసవి విడిది కేంద్రం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన వేసవి విడిది కేంద్రం అయినటువంటి ఊటీ ఎక్కడుందంటే నీలగిరి పర్వతాల్లో ఉందని చెప్పవచ్చు. తర్వాత 12th వన్, షిమ్లా, నైనిటాల్, ముస్సోరి వంటి వేసవి విడిది స్థావరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, నిమ్న హిమాలయాల్లో ఇవి ఉన్నాయని చెప్పవచ్చు. షిమ్లా, నైనిటాల్, ముస్సోరి వంటి వేసవి విడిది స్థావరాలు అంటే హిల్ స్టేషన్స్ నిమ్న హిమాలయాల్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఉన్నత హిమాలయాల్లో ఏముంటాయంటే ఇక్కడ ఎంతసేపు మంచు కురుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్లేసియర్స్ ఉంటాయి. ఈ ప్రాంతం ఎంతసేపు మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ గ్లేసియర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే నిమ్న హిమాలయాల్లో మనకు కనిపించేటువంటి ప్రాంతాలు ఏంటంటే షిమ్లా, నైనిటాల్, ముస్సోరి వంటి వేసవి విడిది కేంద్రాలు హిల్ స్టేషన్స్ అని చెప్పవచ్చు. తర్వాత 13th, అరావళి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో గల ఎడారి ఏదంటే థార్ ఎడారి. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఎడారి థార్ ఎడారి. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి అరావళి పర్వతాల యొక్క రెయిన్ షాడో ఏరియా అంటే వర్షాఛాయ ప్రాంతంలో ఉంది. ఇది థార్ ఎడారికి ఇక్కడ ఆన్సర్గా చెప్పవచ్చు ఫ్రెండ్స్. తర్వాత చెన్నై, ఢిల్లీ. చెన్నై, ఢిల్లీ నగరాల మధ్య పూర్తి తేడాగా గల అంశం ఏదంటే రేయింబావుల మధ్య వ్యత్యాసంగా మనం చెప్పవచ్చు. తర్వాత రెయిన్బోలు అంటే రాత్రి పగల మధ్య మాత్రమే తేడా ఉంటుంది, మిగిలినంతా సేమ్ టు సేమ్. తర్వాత మన దేశానికి సహజ రక్షణ కవచాలు అని భావించడానికి కారణమైన పర్వతాలు ఏమంటే హిమాలయ పర్వతాలు. ఎందుకు ఇట్లా చెప్తారంటే భారతదేశానికి నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉంది, భారతదేశ ఉత్తరార్ధగోళంలో ఉంది. అయినప్పటికీ ఉత్తర ధ్రువం నుండి మన దేశానికి చల్లటి గాలులు రావు. మరి ఇవి రాకుండా మనల్ని ఎవరు కాపాడుతున్నారంటే హిమాలయ పర్వతాలు మనకి సహజ రక్షణ కవచంగా ఉండి ఈ గాలులు చల్లని గాలులు రాకుండా మనల్ని రక్షిస్తున్నాయని మనం చెప్పవచ్చు. తర్వాత రాజస్థాన్ ఎడారిలో ప్రవహించే నది ఏదంటే లూని నది. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఎడారి అయినటువంటి థార్ ఎడారిలో ఈ లూని నది అని ప్రవహిస్తుంది. ఇది అంతఃస్థలీయ ప్రవాహ నదిగా చెప్పవచ్చు. లక్షద్వీప్ అనేవి భౌగోళిక విస్తీర్ణం ఏంటంటే 32 చదరపు కిలోమీటర్లుగా చెప్పవచ్చు. భారతదేశానికి పశ్చిమ వైపు ఉన్నటువంటి అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ద్వీప సమూహమే ఈ లక్షద్వీప్ అనేది. ఇది 32 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి యూటీస్లో అతి చిన్న యూటీగా చెప్పవచ్చు. తర్వాత 18th, డాష్ రేఖ భారతదేశం గుండా పోతుంది. కర్కట రేఖ. ఈ కర్కట రేఖ అనేది భారతదేశం మధ్య గుండా పోతుంది. ఇది భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విభజిస్తుందని చెప్పవచ్చు. 8 రాష్ట్రాల గుండా పోతుంది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అలాగే త్రిపుర, మిజోరాం ఈ 8 రాష్ట్రాల గుండా ఈ కర్కట రేఖ అనేది వెళుతుందని చెప్పవచ్చు. అలాగే ఉదగమండలంగా ప్రసిద్ధి చెందిన వేసవి విడిది ఏది అంటే ఊటీగా చెప్పవచ్చు. ఊటీకి మరో పేరే ఉదగమండలం. ఈ తమిళనాడులో నీలగిరి పర్వతాల్లో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలో ఫేమస్ హిల్ స్టేషన్గా చెప్పవచ్చు. లక్షద్వీపులు ఈ కింది సముద్రంలో ఉన్నాయంటే భారతదేశానికి పశ్చిమ వైపు ఉన్నటువంటి అరేబియా సముద్రంలో ఈ లక్షద్వీపులు ఉన్నాయి. ఇవి 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నవి. ఇవి పగడపు జీవుల వల్ల ఇవి లక్షద్వీపులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఇందులో ఫ్లోరా పానాలకు లక్షద్వీపులు ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు. తర్వాత మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి డాష్లో భాగాలుగా చెప్పవచ్చు. ఈ రెండు కూడా ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా చెప్పవచ్చు. ఈ ద్వీపకల్ప పీఠభూమి మొత్తం 2 భాగాలుగా విభజించవచ్చు. ఉత్తర భారతదేశంలో ఉన్నదాన్ని మధ్య ఉన్నత భూములని, దక్షిణ భారతదేశంలో ఉన్నదాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాల్వా పీఠభూమి అనేది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మధ్య ఉన్నత భూముల్లో భాగము. అట్లాగే దక్కన్ పీఠభూమి దక్షిణ భారతదేశంలో ఉన్న భాగము. ఇప్పుడు ఈ మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి రెండూ కూడా ఎందులో భాగం అంటే ద్వీపకల్ప పీఠభూమిలో భాగం అని చెప్పవచ్చు.
తర్వాత తూర్పు కనుమల్లో ఎత్తైన డాష్ కొండ చింతపల్లిలో ఉందంటే అరవయ కొండ. ఈ అరవయ కొండ అనేది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం డిస్టిక్లో చింతపల్లి వద్ద ఉంది. ఇది తూర్పు కనుమల్లోనే ఎత్తైన కొండగా మనం చెప్పవచ్చు. భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవులోని ఏది దేనికి దగ్గరగా ఉందంటే దీని పేరు ఇందిరా పాయింట్. భారతదేశానికి తూర్పు వైపు ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ద్వీప సమూహం పేరు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఆ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో దక్షిణ వైపు ఉన్నటువంటి గ్రూప్ పేరు నికోబార్ దీవు సముదాయం. ఈ నికోబార్ దీవుల్లో చిట్ట చివరి ఉండేటువంటి దాని పేరు ఇందిరా పాయింట్. ఈ ఇందిరా పాయింట్ అనేది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భారతదేశ ప్రాంతంగా చెప్పవచ్చు. తర్వాత 24th నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతం ఏది అంటే దక్కన్ పీఠభూమిగా చెప్పవచ్చు. ఈ దక్కన్ పీఠభూమి అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. ఇది నర్మదా నదికి దక్షిణానగా ఉందని చెప్పవచ్చు. అలాగే త్రిభుజాకారంలో ఉన్న పీఠభూమి ఏదంటే దక్కన్ పీఠభూమిగా చెప్పవచ్చు. ఈ నర్మదా నది అనేది భారతదేశాన్ని దక్షిణ మరియు ఉత్తర భారతదేశాలకు విభజిస్తుంది. భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజించేటువంటి నది ఏదంటే నర్మదా నదిగా చెప్పవచ్చు. అలాగే ద్వీపకల్పేట భూమిని ఉత్తర దక్షిణాలకు విభజించే నది ఏంటంటే నర్మదా నదిగా మనం చెప్పవచ్చు. ఈ దక్కన్పేట భూమి అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. ఇది నర్మదా నదికి దక్షిణంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు 25th భారత ద్వీపకల్పం డాష్ భూభాగంలో ఉందంటే గోండ్వానాలో భాగంగా ఉందని చెప్పవచ్చు. ప్రపంచమంతా కూడా 2 మహాఖండాలుగా ఉన్నప్పుడు ఉత్తరాన ఉన్న ఖండం పేరు అంగారాని, దక్షిణాన ఉన్న ఖండం పేరు గోండ్వానా అంటారు. అంతకుముందు ఈ గోండ్వానా అంగారా కూడా రెండూ కలిపి ఒకే ఖండంగా ఉంటుంది. ఆ ఖండం తాంజీ అంటే ఆ ఖండం చుట్టూ ఉన్నటువంటి సముద్రం పాందాల్సా. అలాగే ఈ పాందాల్సా సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఖండం పేరు పాంజియా. ఈ పాంజియా లేదా పేంజియా అంటారు. ఈ పేంజియా అనే తరువాతి కాలంలో 2 ఖండాలుగా విడిపోయింది. అది ఉత్తరాన అంగారాగా, దక్షిణాన గోండ్వానాగా పిలిచారు. ఈ దక్షిణాన ఉన్నటువంటి గోండ్వానాలో భాగంగా మనం భారత ద్వీపకల్పాన్ని చెప్పవచ్చు. మరి ఈ పాందాల్సా చెప్పాం. మరి ఈ అంగారా గోండ్వానాల మధ్యలో కూడా ఒక సన్నని సముద్రం ఉంది. ఆ సముద్రాన్ని ఏమంటారంటే టెథిస్ సముద్రం అంటారు. ఈ టెథిస్ సముద్రం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే నేడు మనం చూసినటువంటి హిమాలయ పర్వతాలను ఏర్పడినవని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే భారత ద్వీపకల్పం ఎందులో భాగం అంటే గోండ్వానాలో భాగంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ డాష్ మైదానం గగ్గర్ నుండి తెస్టా నది వరకు విస్తరించి ఉందంటే గంగా నది. భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మైదానం ఏదంటే గంగా మైదానం. ఈ గంగా మైదానం ఏ నదుల మధ్య విస్తరించిందంటే గగ్గర్ నది నుండి తెస్టా నది వరకు విస్తరించిందని చెప్పవచ్చు. నెక్స్ట్ 27 క్రింది వానలో సరి అయిన జత ఏది? సరైన జత ఏదంటే కోరమండల్ తీరం తమిళనాడు. అంటే తమిళనాడు రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని కోరమండల్ తీరంగా పిలుస్తారు. ఇప్పుడు మిగిలినవి ఏ రాష్ట్రాలు ఏవో చెప్దాం. కొంకణ్ తీరం అనేది మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాల యొక్క తీర ప్రాంతం పేరు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కొంకణ్ తీరం దేనికి ఏ రాష్ట్రానికి తీర ప్రాంతం అంటే మహారాష్ట్ర మరియు గోవాగా చెప్పవచ్చు. మలబారు, ఈ మలబారు అనేది కేరళ రాష్ట్రం యొక్క తీర ప్రాంతంగా చెప్పవచ్చు. ఈ సర్కారు తీరం అనేది మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తీర ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదంటే సి అంటే కోరమండల్ తీరం తమిళనాడుగా చెప్పవచ్చు. తర్వాత 28 కార్డిమం కొండలు ఈ కనుమల్లో మనం భాగంగా చెప్పవచ్చు అంటే పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమల్లో చిట్ట చివరి ఉన్నటువంటి కొండల్ని ఏమంటారంటే కార్డిమం కొండలు అని పిలుస్తారు. ఇవి భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరన కొండలుగా చెప్పవచ్చు. కార్డిమం హిల్స్ లేదా యాలకుల కొండలు అంటారు. ఇవి పశ్చిమ కనుమల్లో భాగంగా మనం చెప్పవచ్చు. భారతదేశం డాష్లో కలదు అంటే భారతదేశం ఎక్కడ ఉంది అంటే భూమి మీద భూమధ్య రేఖకు ఉత్తరాన మరియు గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు వైపున ఉంది. అంటే భారతదేశం భూమధ్య రేఖ ఉత్తరాన ఉంది కాబట్టి ఉత్తరార్ధగోళంలో, మరియు గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు వైపు ఉంది కాబట్టి పూర్వార్ధగోళంలో ఉందని చెప్పవచ్చు. అంటే భారతదేశం ఉత్తరార్ధ మరియు పూర్వార్ధగోళాల్లో విస్తరించి ఉంది. అంటే ఇక్కడ దీని కరెక్ట్ ఆన్సర్గా డిగా చెప్పవచ్చు. అంటే ఏ అండ్ సిగా చెప్పవచ్చు. అంటే భారతదేశం ఉత్తరార్ధ మరియు పూర్వార్ధగోళాల్లో విస్తరించి ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ అండ్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది, అలాగే పూర్వార్ధగోళంలో విస్తరించిందని చెప్పవచ్చు. నెక్స్ట్ 30
82.5 డిగ్రీలు 82 degrees 30 minutes 82 డిగ్రీల 30 నిమిషములు తూర్పు రేఖాంశము భారతదేశంలో ఈ పట్టణం గుండా పోతుంది. అలహాబాద్ ఉత్తరప్రదేశ్ భారతదేశంలో ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశము అంటారు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రాలు గుండా పోతుందంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గుండా పోతుంది. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం భారత ప్రామాణిక రేఖాంశం అయినటువంటి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏ రాష్ట్రాలు గుండా పోతుందంటే ఒకటి ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత జార్ఖండ్, తర్వాత ఒడిషా, తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే 5 రాష్ట్రాలు గుండా పోతుంది. అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుంది. ఇది ఆ కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యానాం అంటే పాండిచ్చేరి గుండా కూడా పోతుంది. ఈ పాండిచ్చేరిలో భాగం ఉన్నటువంటి యానాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ యానాం గుండా కూడా పోతుంది. ఇక్కడ దీని కరెక్ట్ ఆన్సర్ ఏదంటే అలహాబాద్ గుండా పోతుంది. అంటే ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అలహాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాద్ గుండా పోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ గుండా కూడా ఇది వెళుతుందని మనం చెప్పవచ్చు. తర్వాత ద్వీపకల్ప పీఠభూమి కొద్దిగా ఏ వైపుకు వాలి ఉందంటే ద్వీపకల్ప భూమిలో ప్రవహించే నదులన్నీ కూడా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి ఎక్కువగా. అంటే ఇవన్నీ కూడా బంగాళాఖాతంలో కలవడానికి కారణం ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపుకు వాలి ఉంది. అంటే ఇక్కడ ఆన్సర్ తూర్పు. ద్వీపకల్ప పీఠభూమి ఏ వైపు వాలిందంటే తూర్పు వైపు. దానికి మనం ఎగ్జాంపుల్ ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమిలో ఉండేటువంటి నదులన్నీ కూడా ఎక్కువ శాతం 90% తూర్పు వైపు ప్రవహించే బే ఆఫ్ బెంగాల్లో అంటే బంగాళాఖాతంలో మెర్జ్ అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్గా మనం ద్వీపకల్ప పీఠభూమి కొద్దిగా తూర్పు వైపుకు వంగి ఉందని మనం చెప్పవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా మనం ఒక్కొక్క పాఠంలో ఉన్నటువంటి బిట్స్ చెప్పుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.